అలా అని కాదు మోమ్, వదిన చెప్పడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు పదే పదే ప్రస్తావించడం ఎందుకు? ఎవరి మీద ఎవరికి నమ్మకాలున్నా అనుభవం లేని తనని, అక్షరం రాని వాణ్ణి నమ్మి వ్యాపారం అప్పగించలేను. రేపు దివాళా తీస్తే అందరం బజార్లో నిలబడాల్సి వస్తుంది. వాళ్ళు నష్టపోయినా ఆదుకోవడానికి మనం ఉన్నాం కదే. వ్యాపారం చేసి పెంచేది దివాళా తీస్తే ఆదుకోడానికా? అసలు వాడికేమొచ్చు? అరకదున్నడం, ఆటలాడ్డం తప్ప. అది అంత తేలికైన పని కాదు అత్తయ్య గారు. అక్షరాలు లేని వాళ్ళంతా అరకలే దున్నాలని లేదు. మీరీ మధ్య సినిమాలు చూడట్లేదా? ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేసి వ్యవసాయాలు చేయట్లేదు? మరింకే అదే చూసుకుంటే పోలా? అటైనా ఇటైనా కొత్త ఒక్కటే అత్తయ్య గారు. ప్రయాణం ఏటైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం. వారికి వ్యాపారం చేయాలనుంది, చేయనివ్వండి. వైష్ణవి, ఇందాకే చెప్పాను కదా మీకున్న లేమేంటో. చదువుకి వ్యాపారానికి సంబంధం లేదత్తయ్య గారు. తెలివి ఉంటే చాలు. డిగ్రీలు లేని వాళ్ళు చాలా మంది వేల కోట్లు సంపాదించారు. నువ్వు పెద్ద తెలివిగలదాన్వని అనుకుంటున్నావా? ఎంత తెలివున్నా అనుభవం ముఖ్యం. 25 ఏళ్ల క్రితం పెద్దోడు పోయినప్పుడు నీకేం అనుభవం ఉందే? మీకన్నా నేనే చాలా తెలివైన దాన్ని అని నువ్వు వ్యాపారం చేతుల్లోకి తీసుకోలేదా? తీసుకుని 10 రెట్లు పెంచాను. అవకాశం ఇస్తే కదా పెంచేది పెంచంది తెలిసేది. మునిగిపోతే నా జీవితాన్ని మీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతాను. మా ఆత్మవిశ్వాసం మీద నమ్మకం ఉంచండి అత్తయ్య గారు. మామ్, షీఈ్ రైట్. ఏ పనికైనా పట్టుదల ముఖ్యం. అది ఆ ఇద్దరిలోనూ ఉంది. తను ట్రైనీగా వచ్చిందే వాడి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు భార్యగా ఆ బరువు బాధ్యతలు తీసుకుంటానంటుంది. అవకాశం ఇవ్వాల్సిన ధర్మం మనది. దాని మీదే మన ఫ్యూచర్ ఆధారపడి ఉండాలి. అందరూ అప్రిషియేట్ చేయాలి. సరేనా? సరే అత్తయ్య. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ మిథున. తమ్ముడికి మంచి సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఆల్ ది బెస్ట్. మీరేమంటారు? మిథున విషయంగా మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం అత్తయ్య గారు. థ్యాంక్స్. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు వైష్ణవి. ఒక్క ఆలోచనతో మీ అక్క చెల్లెళ్ళిద్దరికీ చెక్ పెట్టబోతున్నా. ఫ్యూచర్లో మీకు కోరికలుండవు, నాకు అడ్డంకులు ఉండవు. మీరు మీ అన్నయ్యలాగా దర్జాగా మంచి పొజిషన్లో ఉండబోతున్నారనే విషయం నాకు చాలా సంతోషం కలిగిస్తోందండి. మా అమ్మ కోరిక కూడా అదే బుల్లెమ్మ. నాన్నమ్మ కోరిక కూడా అదే. మీ అందరి సంతోషమే నా సంతోషం కూడా. సమాజంలో నాకు గుర్తింపు వస్తుంది. నువ్వు గుళ్ళో చెప్పినట్టు అవసరాల కోసం చేయి సాచే పరిస్థితి రాదు. కానీ నాకైతే ఏది రాదు కదా బుల్లెమ్మా. ఎట్టానే నాకైతే భయం భయంగా ఉంది. ఫస్ట్ కష్టమేమోనని భయపడటం మానుకోవాలి, దిగులు వదులుకోవాలి. ఈ పాట చూడండి.
చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. ఏమి చదివి పక్షులపై ఎగురగలిగెను, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెను. గుడ్ మార్నింగ్. ఐఎమ్ చంద్రశేఖర్, సన్ ఆఫ్ ఆనంద్ సాగర్. సూపర్ శేఖర్ గారు, యు హావ్ గ్రేట్ మెమరీ. శేఖర్, ఎంత బాగా మాట్లాడుతున్నావురా. ఎప్పుడు నేర్చుకున్నావురా ఇదంతా? అమ్మా, ఇదంతా బుల్లెమ్మ నేర్పింది. గుర్తుంచుకుని ఇప్పుడు బుల్లెమ్మకు అప్పచెప్తున్నా. నువ్వు అప్పచెప్తున్నట్టుగా లేదురా. చదువుకున్న వాళ్లకంటే చాలా చాలా బాగా మాట్లాడుతున్నావు. ఏది ఇంకా మాట్లాడరా. నువ్వు మాట్లాడితే వినాలనుంది. చూసారా అత్తయ్య గారు ఎంత ఆనందపడుతున్నారు. శేఖర్ గారు ఇంకా మాట్లాడండి. ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ ఎనఫ్. శేఖర్ గారు, నౌ యు ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గంగోత్రి హైట్స్. నో నో నో, ఎండి బుల్లెమ్మా. శేఖర్ గారు, ఎండి ఫుల్ ఫామే మేనేజింగ్ డైరెక్టర్. ఓ, ఇప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో చెప్తాను, శ్రద్ధగా గమనించండి. అటగే. మీరు కారు దిగి లోపలికి వెళ్తుంటే వాళ్ళు గుడ్ మార్నింగ్ సార్ అని ఇలా అంటారు. మీరు కాస్త తల ఇలా ఆడించి మార్నింగ్ అనాలి. హుందాగా గంభీరంగా వెళ్ళాలి. ఇలా ఓకేనా? ఇప్పుడు మీరు చేయండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. శేఖర్ గారు, మీరు ఏక సంతాగ్రహి అండి. అంటే నాకు అర్థం కాలేదు బుల్లమ్మా. ఒక్కసారి చెప్తే చాలు, ఇలా పట్టేస్తారు అని అర్థం. సూట్ ఒకటే లేదు గాని ఇంగ్లీష్ దొరలా ఉన్నావురా. ఎక్కడో పెరగాల్సొచ్చి వెళ్ళావు. ఇక్కడే ఉండుంటే ఈ పాటికి ఎంతో గొప్పగా పెరిగేవాడివి. ఇలా చెబితే అలా పట్టేస్తావని వైష్ణవి అంటుంటే నా మనసు ఎంతో పొంగిపోతోందిరా. మిథున నిద్ర లేచాక
నేను ప్రిపేర్ చేసిన ప్రెజెంటేషన్ చదవగలిగితే చాలు. దాన్ని అందరిలో ప్రెజెంట్ చేస్తే ఇంక దానికి తిరుగుండదు. రేఖాదేవికి రేపటి నుంచి నిద్ర ఉండదు. ఎందుకురా అంతలా పొగుడుతున్నావు? నేనే కాదు మామ్, ఇన్వెస్టర్స్ కూడా ఈ ప్రెజెంటేషన్ కి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందే. అంత ఎక్సలెంట్ గా ఉంది మామ్. హైలైట్స్ ఆఫ్ ద గంగోత్రి హైట్స్ అంటూ ఎలా స్టార్ట్ చేసిందో తెలుసా? నాకు పేరు రావాలని, నన్ను బాగా ఎస్టాబ్లిష్ చేయాలని తారకే దీన్ని తయారు చేసుంటారేమో. నేను చేశానన్నట్టుగా అత్తయ్య గారి ముందు చెప్తున్నారు. దీని టెన్షన్ తగ్గి అది కాన్ఫిడెన్స్ తో సక్సెస్ఫుల్ గా ప్రెజెంట్ చేస్తే చాలు, గండం గడిచినట్టే. దీనికి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసేంత బుర్రుందా? పైగా తారక్ మెచ్చుకునే లెవెల్లో తయారు చేస్తుందా? ఖచ్చితంగా ఇది ఆ వైష్ణవి పనే అయ్యుంటుంది. అంటే వీళ్ల మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతుందా? దాని పనైనా దీని పనైనా అసలు ప్రెజెంటేషన్ చేయకుండా చూడాలి. తారక్ ముందు దీని బండారం బయటపడేయాలి. వైరం పెంచి బయటకి గెంటించాలి. మామ్, మొత్తం ఒకసారి చదివి వినిపించనా? రే వద్దురా. ముందే వింటే కాన్ఫరెన్స్ లో థ్రిల్ ఉండదు. అక్కడే వినాలి, అక్కడే క్లాప్స్ కొట్టాలి. అప్పుడే మజా. ఆల్ రైట్ మామ్, నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మిథున, కమాన్, పద. శేఖర్ ఎందుకు వైష్ణవి? తారక్ది లక్కీ హ్యాండ్. పైగా సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నాడు. వాడి హస్తవాసి మంచిది. మంచిది మంచిది, మంచి ఆలోచన. లేవగానే మన అరచేతులు మనం చూసుకుంటే శుభం అంటారు. అలాగే ఈ మధ్య ఒక ఆయన తన నగల వ్యాపారం తానే ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళ వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. అందుకే శేఖర్ గారితోనే చేయించడం బెటర్. ఈ ఆలోచన ఇంకా బాగుంది. ఏంటి బాగుండేది? వాడిది అసలే నష్టజాతకం. నేనందరి మంచి కోరి వ్యాపార అభివృద్ధి కోసం చెప్తున్నాను. ఒకసారి ఆలోచించండి. ఆ జాతకం మీద నాకు నమ్మకం లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి అన్నట్టు ఎవరి అనుమానాలు వాళ్ళవి. అనుమానాలతో ఎవరు కొత్త పనులు ప్రారంభించరు. నమ్మకాలతోనే ప్రారంభిస్తారు. మామ్, వైష్ణవి వదిన చెప్పిందే కరెక్ట్. నమ్మకంతోనే ఏదైనా ప్రారంభించాలి. నేనైతే ఏంటి, తమ్ముడైతే ఏంటి, వాడే ఎండి కాబట్టి వాడి సంతోషమే ముఖ్యం. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. బాబు రండి. శేఖర్ గారు, మీరు వెళ్ళండి. అట్టగే బుల్లమ్మా.
మీకేం అభ్యంతరం లేకపోతే మిథున తరపున నేను ప్రెజెంట్ చేస్తాను. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళమ్మా. వైష్ణవి వదిన వెళ్ళు. మిథున, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. అది షేర్ చేసుకుంది కాదే, నువ్వే ప్రిపేర్ చేసిందని నాకు బాగా తెలుసు. నువ్వు తయారు చేసింది తారక్ మెచ్చుకుందేంటో చెప్పు. మీకు నచ్చితే అందరికీ నచ్చదా? ఎంత అనుభవం ఉన్నా నాకే ఆలోచనలు రావటం లేదు. ఏవీ తెలియని నువ్వు ఏం చెప్తావే? అందరికీ నమస్కారం. మిస్సెస్ మిథున తారక్ ప్రెజెంట్ చేయాలి అనుకున్న విషయాలు చాలా డెలికేట్ గా, చాలా డెప్త్ గా ఆలోచించాల్సిన విషయాలు. ఫస్ట్ థింగ్, జనరల్ గా ప్రతి రిసార్ట్స్ వారు హోమ్ గా ఫీల్ అవ్వాలి అంటారు. అదే ఫీల్ అయితే అంతా ఇంటి దగ్గర ఉండొచ్చు కదా. టూర్స్కి రావడం ఎందుకు, రిసార్ట్లో స్టే చేయడం ఎందుకు? వాళ్ళు కోరేది వేరు, అది వాళ్ళకి అందించాలి. లోకో భిన్న రుచి అంటారు. కొందరికి అమెరికా నచ్చుతుంది, కొందరికి ఆస్ట్రేలియా నచ్చుతుంది, కొందరికి దుబాయ్ నచ్చుతుంది. ఇలా డిఫరెంట్ టేస్ట్లు, అభిరుచులు ఉన్నా వాళ్ళు ఆఫర్ చేయలేరు. వాటికి సొల్యూషన్ గా మన చైన్ ఆఫ్ రిసార్ట్స్ తో అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ లాంటి అన్నింటినీ సాంప్రదాయాలతో, సంస్కృతులతో మన రిసార్ట్ లో ఎస్టాబ్లిష్ చేస్తాం. మిథునా, నువ్వెందుకంత టెన్షన్ పడిపోయావు? అది ప్రెజెంటేషన్ ఫైల్ డిలీట్ అయిపోయింది అత్తయ్య. విపరీతమైన టెన్షన్ తట్టుకోలేకపోయాను. నిన్ను ఫెయిల్ చేసి నీ బతుకు ఫుట్పాత్ పాలు చేయాలని నేనే డిలీట్ చేశానే దత్తమ్మ. ఇప్పుడు దాన్నే రివర్స్ చేసి మీ అక్క మీదకి నెట్టి నీకు దానికి మధ్య అగ్గి రాజేస్తాను చూడు. వచ్చిన ఇన్వెస్టర్స్ నిన్ను మెచ్చుకోకూడదన్న స్వార్థంతో మీ అక్కే ఆ ఫైల్ డిలీట్ చేసుంటుంది. దాన్ని అది కాపీ కొట్టింది. మొత్తం తన ఐడియాలే అన్నట్టు బిల్డప్ ఇచ్చి ఎలా అప్రిసియేషన్ పొందుతోందో చూడు. అక్క అక్క అంటూ ఉంటావు. ఇప్పుడు అర్థమైందా ఆవిడ స్వార్థం? ఆవిడ గారి ప్రేమంతా నటన, నిలువెల్లా స్వార్థం. నిన్ను పరిచయం చేసి గొప్పగా నిలబెట్టి రేపు నిన్నే శేఖర్ స్థానంలో కూర్చోపెడదాం అనుకున్నాను. కాని ఆ వైష్ణవి నెగ్గడానికి ఆ శేఖర్ని కుర్చీలో కూర్చోపెట్టి కాపీ ప్రోగ్రాం ప్రజెంట్ చేసి అందరిలో గ్రేట్ అనిపించుకుంది. రేపు ఆ సీట్ ఆక్యుపై చేసి అధికారం చెలాయిస్తుంది. ఇప్పటికైనా ఆ వైష్ణవి నిజస్వరూపం అర్థం చేసుకో. తన సొంత లాభం కోసం అవసరానికి పైకెక్కించినట్టెక్కించి కాళ్లు లాగే రకం.
అర్థమవుతుంది అత్తయ్య. అదేంటో పూర్తిగా అర్థమవుతుంది. మీరు దాని గురించి చెప్పే ప్రతి అక్షరం నిజం. దాని స్వార్థం కోసం తన మన చూడదు. వైష్ణవి, ఈ నెక్లెస్ నీకు చాలా బాగుంటుంది, వేసుకోమ్మా. మిథునా, అలా మూడిగా ఉన్నావేంటే? చుక్కలు తక్కువైన ముగ్గులా ఉన్నావు. ఎలా ఉన్నా నా కోడళ్ళు అందగత్తెలే. అప్సరసల్లా ఉంటారు. నాదిష్టే తగిలేలా ఉంది. చూడండి, అసలే మా అబ్బాయిలు అమాయకులు. జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహా, అమాయకులైతే ఎలా ప్రేమించారో. అత్తయ్య గారు, మీ ఓవర్ యాక్షన్ వెనకాల ఓవరాల్ గా ఏదో భారీ ప్లానే ఉంది కదా? నీకు బుర్రుంది, దానిలో కూర్చుంది, కానీ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది. చాలా బాగా గెస్ చేసావు, కానీ ఈసారి నీ జోలికి రాదలుచుకోలేదు. దాన్ని కొడితే నువ్వు విలువిల్లాడతావని తెలుసు కదా, అందుకే నీ భుజం మీద తుపాకీ పెట్టి దానికి గురి పెట్టాను. దాని శోభను సరుగనివ్వను. నీకు చేతనైతే సర్పించు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అయ్యయ్య వదిన గారు, మీ అత్త కోడళ్ళ గుసగుసలు. గుసగుసలు కాదు వదిన గారు, అసలే మా శేఖర్ అమాయకుడు. జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను. పెద్దదినా, మా తారక్ కన్నయ్య ఏమంత అమాయకుడేం కాదు. ఇప్పుడు నా మిథున నా మాట వినే పరిస్థితుల్లో లేదు. ఈవిడ గారు జరిపించు అంటుంది, అది వినిపించుకోవట్లేదు. ఎలా? ఈ స్వీట్స్ ని మిథున గదిలోనే పెట్టాలి. సరే, మర్చిపోకు. ఇవి నిజంగా పూలేనా, లేక గాజు ముక్కలు ఏమైనా పోసిందా? పోసినా పోసే రకం. వైషు, అయ్యయ్యో, ఇదేంటి మిథున, పాల గ్లాస్ పడేశావు? నేను పడేలేదత్తయ్య, ఈవిడ గారే పడేలా చేశారు. నేనేం కావాలని చేయలేదు, పొరపాటున తగిలింది అంతే. మిథున, తీసుకో, ఈ గ్లాస్ తీసుకువెళ్ళు. శేఖర్, సిననా వద్దు, చాలు. సిననా నాకొద్దు. డాడ్, అన్నయ్యలు, ఈ బంగారు పుంగరాలు వదినల కొగ్గుకి ముడేయాలంట. ఏంది కొంగున ముడేయాలా?
ఎందుకు చెల్లమ్మా? భార్యల్ని మంచి చేసుకోవడానికి రా. ఆ, అదేంటి డాడ్? సాంప్రదాయంలే బాబు. ఓ బంగారు పొంగరాల్ని కొంగును ముడేయటం కాదు, ఏడాది తిరిగేలోపు నా చేతిలోను బావగారి చేతిలోను ఇద్దరిద్దరు మనవాళ్ళు ఉండాలి. ఇద్దరు సరిపోతారా? ఇప్పుడు ఇంకేం ప్రాబ్లం లేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా వైష్ణవి? నీ డౌట్స్ అన్నీ ఫాల్సే. అయినా స్వీట్లలో పాలల్లో ఏదో కలిపి ఫంక్షన్ చెడగొట్టే పిచ్చి పని నేనెందుకు చేస్తానే పిచ్చిదానా? నిన్ను తప్పుదోవ పట్టించి నీ చెల్లెలి దృష్టిలో నిన్ను తప్పుడు దానిగా నిలబెట్టి నేను లాయల్ లాగా నిలిచాను, సక్సెస్ అయ్యాను. ఇంకా చెప్పడాలుండవు, డైరెక్ట్ గా యాక్షన్ ప్లాన్సే. స్ట్రోకా? ఆ లక్షణాలు అవే మావయ్య గారు. హాస్పిటల్ దాకా మీరు తీసుకువెళ్లే లోపు ఎలాంటి ప్రమాదమైనా జరగచ్చు. ఫస్ట్ మనం ఇక్కడే ఫస్ట్ ఎయిడ్ చేద్దాం. సేఫ్ జోన్ లోకి తెద్దాం. ఆ తర్వాత హాస్పిటల్ కి తీసుకువెళ్దాం. సేఫ్ జోన్ లోకి ఎలా తీసుకెళ్తాం? హాస్పిటల్ కి తీసుకువెళ్ళినా ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది షాక్ ట్రీట్మెంటే. అదెలా ఇవ్వాలో నాకు తెలుసు. ఈలోపు మీరు హార్ట్ మీద కంప్రెషన్ ఇస్తూ ఉండండి. నేను ఈ ఐరన్ బాక్స్ ని హీట్ చేస్తాను. కంప్రెషన్ కి తేరుకోకపోతే గనక కరెంట్ షాక్ ఇద్దాం, హీట్ ట్రీట్మెంట్ ఇద్దాం. విహరించే లోకం ప్రేమలోకమే కదా. కాలం ఆగిపోయి కలకాలం ఇలాగే ఉంటే ఈ లోకం మారే ప్రశ్నే లేదు. ఇహపరమన్నా తేడానే లేదు. ఓ, నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? నాకు కవితలంటే భలే ఇష్టం. నాకు ఇష్టమే, అందుకే మనం ప్రేమికులమయ్యాం. నేనంటే మీకు ఎందుకు అంత ఇష్టం కలిగింది? నాలో ఏం నచ్చింది? నచ్చావంతే. ఎందుకు అంటే చెప్పలేను.
1 minute. అవసరమా? అశోక్ బావ ఈ టైంలో కాల్ చేస్తున్నాడు ఏంటి? మేబీ ఏదైనా ఇంపార్టెంట్ ఏమో. ఒక్క నిమిషం. హలో, ఎక్కడండి? వస్తున్నా అని ఇంకా రాలేదేంటి? నన్ను ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయమంటారు? సార్, మీరు చెప్పిన అడ్రస్కే వచ్చాను. ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. ఎక్కడున్నారు మీరు? మియాపూర్లో ఉన్నాను సార్. మియాపూర్ ఏంటి సార్? నేను చెప్పింది మీరాపూర్ అవతల మెహదీపట్నం రూట్లో. అర్జెంటుగా రాకపోతే ఛార్జీ పోయేలా ఉంది ఇక్కడ. సార్, మెహదీపట్నం రూట్లోనే కదా. ప్లీజ్ సార్, వచ్చేస్తున్నాను. తొందరగా రండి. రాజేసిన అగ్నికి ఆజ్యం పోస్తా, మంటలు మండిస్తా. నీ ఊహ, ఆలోచన 100% కరెక్ట్ మిథునా. తను మాత్రమే సుఖ సంతోషాలతో ఉండాలి, నువ్వేమో మానసికంగా కృంగిపోవాలి. నీ దుఃఖంలో తను సంతోషం వెతుక్కుంటోంది. తన భర్తని నేనేదో వనవాసానికి పంపానన్న అనుమానంతో నీ మీద కక్ష తీర్చుకొని ఇలా నా కొడుకుని సాధించాలని చూస్తోంది. ఇందులో తన పాత్ర ఉందంటారా అత్తయ్య? డౌటే లేదు మిథునా. ఖచ్చితంగా ఆ చుప్పనాతి హస్తం ఉంది. అయినా నేం చెప్పడం ఎందుకు మిథునా? గదిలో ఆవిడగారు చేసిన పని నీ కళ్లతో నువ్వే చూసావు కదా. తనే అశోక్ ప్రయాణానికి ముందు తన ఫోన్ కొట్టేసుంటుంది. అది తన మనిషికి ఎవరికో ఇచ్చి తారక్కి కాల్ చేయమని చెప్పుంటుంది. లేకపోతే కరెక్ట్గా రాత్రే తారక్కి ఎందుకు ఫోన్ చేయిస్తుంది? నీ నంబర్కో, మీ మావయ్య నంబర్కో, దాని నంబర్కో చెయ్యొచ్చు కదా. నిజమే అత్తయ్య, ఆలోచిస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది. అయ్యో మిథునా, ఆలోచించడానికి ఏముందమ్మా? స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఉదయాన్నే వెలిగిపోతున్నా దాని మొహం చూసావా? ఆ సంతోషమంతా దాని శోభనం జరిగినందుకు కాదు, నీ మొదటి రాత్రి చెడగొట్టినందుకు. మిథునా, దాన్ని గమనిస్తూ ఉండు. దాని బుద్ధి బయటపడుతుంది. అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పు. ఇక ఈ జన్మలో నీ జోలికి రాకుండా చెయ్యి. మిథునా, నీకు వాస్తవం తెలీదు. అనవసరంగా అపార్థం చేసుకుని నా మీద కోపం పెంచుకుంటున్నావు. వాస్తవం మొత్తం నాకు తెలిసిందిలే. నువ్వింకా మసిపూసి నన్ను మోసం చేయాలని చూడకు. మిథునా, అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? తెలుసే. నీ గురించి, నీ బుద్ధి గురించి, నీ జాతకం గురించి మొత్తం తెలుసు. పుట్టుక దోషం ఉండబట్టే నీ పుట్టిల్లు బూడిదయింది. మా పంచను చేరి బతికి ఇవాళ నా బతుకు బూడిద చేయాలని చూస్తున్నావా? మా మధ్య చిచ్చు పెట్టాలని నువ్వు ప్రయత్నించేస్తున్నావా? ఇంక నీ ఆటలు సాగవే, నీ నాటకాలు చెల్లవే. నీ పాపం పండింది. నీ ప్లాన్ మొత్తం తెలిసిపోయింది. నోర్మోయ్ మిథునా, అనవసరంగా అనుమానించి
అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకు. మిథున, చేసిందంతా చేసి నన్ను నోర్మి అనటానికి నీకు ఎంత ధైర్యమే? బతుకు భిక్ష పెట్టిందాన్ని నన్నే నోర్మి అంటావా? నిన్ను మిథున మిథున, ఆగమ్మా. వదలండి. వద్దు. ఇదేం చేసిందో తెలుసా? అశోక్ అన్నయ్య ఫోన్ కొట్టేసి ఎవడికో డబ్బులిచ్చి రాత్రి తారక్కి యాక్సిడెంట్ అని ఫోన్ చేయించి మా శోభనం జరగకుండా చేసింది. ఆ పాపాత్ముడు పొద్దున్నే దీనికి ఫోన్ చేస్తే ఎవరు అని ఫోన్ ఎత్తిన నాకు దీని దుర్మార్గం అంతా తెలిసింది. తప్పుగా మాట్లాడుతున్నావు మిథున. వైష్ణవ్ అలా చేసేది కాదు. పుల్లెమ్మంటే ఏంటో మాకంటే నీకే బాగా తెలుసు కదా వదినా. ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది. తొందరపడి నువ్వు బుల్లెమ్మ మీద నోరు జారకు. తను మనందరి క్షేమం కోసమేనమ్మా. త్యాగాలకి సిద్ధపడ్డవాళ్లు తప్పు చేయరమ్మా. కాని తన్ని దూషిస్తే ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. వాడెవడో రాత్రి తారక్కి ఫోన్ చేసి చెప్పింది మొత్తం అబద్ధమైనప్పుడు నువ్వు విన్నది నిజమేలా అవుతుంది? మీకు ఏం తెలుసని దీన్ని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావమ్మా? రాత్రి ఇది ఇది చేసే ప్రతి పనికి నేనే సాక్ష్యం. ప్రతి క్షణం మా శోభను చెడగొట్టాలని చూసింది. వాస్తవాలు ఇవైతే మీరు గుడ్డిగా దీన్ని సమర్థించొద్దు. ఇది నిలువెల్లా విషం నింపుకొని తియ్యగా మాట్లాడే పెద్ద మోసగత్తే. నటించి నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసే రకం ఇది. చాలు మిథున, నువ్వు ఆవేశపడద్దు. నిజానిజాలు నిదానంగా తెలుస్తాయి. ముందు పద. తెలవడానికి ఏమీ లేదు తారక్. అన్నీ తెలిసిపోయాయి. నా కళ్ళతో చూసా, నా చెవులతో విన్నా. చూసిందంతా వాస్తవం కాకపోవచ్చు, విన్నదంతా నిజం కాకపోవచ్చు. ముందు వెనక అనేది ఉంటుంది కదమ్మా. మావయ్య, దుర్మార్గం తప్ప వేరే ఏమీ లేదు దీంట్లో. నువ్వే పాపం చేయనప్పుడు వాళ్ళు పొరపాటు పడి నిన్నన్న మాటలకు విలువ లేదు. నువ్విట్ట పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ చెప్పినట్టు నువ్వేమో అందరికీ మంచి చేయాలని చూస్తున్నావు. వాళ్ళేమో తప్పులెతికే ప్రయత్నం చేస్తున్నారు.
ఎందుకో తెలియదు గాని వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే నీ మీద చిన్నమ్మకు చాలా కోపం ఉన్నట్టు అర్థమైంది. బులెమ్మా, నువ్వేమి ఇట్ట అధైర్యపడకు. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్లే నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటారు. నేను అర్థమయ్యే లోపే నా మీద అపార్థం పెరిగిపోతుంది. నేను చేసే ప్రతి ప్రయత్నం చెడవుతూ వస్తుంది. నాకు నా చెల్లెలకి మధ్య దూరం చేసుకున్నారు. చాలండి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈవిడేంటి ఇంత పొద్దున్నే వంటగదిలోకి వచ్చింది? వంటగదిలో ఏమైనా కొత్త మంటలు పెట్టడానికా? ఏంటత్తయ్య గారు, మీరు వంటగదిలోకి వచ్చారు? రాకూడదా? వంట చేయకూడదా? వంటలు చేయడానికి నాకు అవకాశం లేదా, లేక అర్హత లేదా? అత్తయ్య గారు, మీరేదైనా తప్పు చేస్తే వ్యతిరేకిస్తాను గాని వంట పనులు, ఇంటి పనులు చేయడానికి నేనున్నాను కదా. మీరు చెయ్యాలనుకున్నా నేను హెల్ప్ చేస్తాను. అర్హత లేదు అని ఎందుకంటాను? మీకిచ్చే గౌరవ మర్యాదల్లో ఎప్పుడు తక్కువ చేయను అత్తయ్య గారు. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు తల్లి. అందరిలో అరిచి అల్లరి చేసి ఇప్పుడీ కంటి తుడుపు కళ్ళబొల్లి మాటలొద్దు. నీతో కలుపుకోవాలనే ప్రయత్నం కూడా వద్దు. నీ బతుకు నువ్వు కాపాడుకుంటే మమ్మల్ని ఉద్ధరించినట్టే, సరేనా? నన్ను నేను కాపాడుకోవడం ఏంటి? మళ్ళీ ఏదైనా క్రిమినల్ ప్లాన్ వేసిందా? వదిన ఎలా పాడు చేసిందనడానికి మనందరం సాక్ష్యం. తనని వెనకేసుకురావడం తప్పు. ఏంట్రా ఇది? ప్రతిదానికి ఇలా మాటకు మాట ఏంటి? ఎవరో ఒకరు కాస్త తగ్గితే ఏమవుతుందిరా? తప్పు చేసిన వాళ్ళు తల వంచకపోతే ఇలాగే జరుగుతాయి. ప్రమాణానికి కూడా విలువ ఇవ్వకపోతే నన్ను ఏం చేయమంటారు మావయ్య? నేను అత్తయ్య గారిని వంటగదిలో చూశాను, దానికేమంటారు? అంటే అత్తయ్య కలిపిందనా? చూసారా ఎలా రివర్స్ డ్రామా మొదలుపెట్టిందో? రివర్స్ గివర్స్ అన్నావంటే బాగుండదు వదినా. రే, ఏంట్రా అన్నయ్య భార్య అని చూడకుండా గుడ్లు రుముతున్నావు?
కలిసిమెలిసి ఉండే ఈ అక్కా చెల్లెలిద్దరూ ఈ ఇంట్లో సంతోషాల్ని నింపుతారు అనుకుంటే ఈ చిన్న చితక గొడవలేంటి? అవి చిలికి చిలికి పెద్దవి చేసుకోవడం ఏంటి? ఈ తగువులు తరతరాలు కొనసాగాల? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు మొదలుపెట్టింది శేఖర్ గారు, అమ్మమ్మ గారు, మీరు టెన్షన్ పడద్దు. మీరు నన్ను దోషి అంటున్నారు, కానివ్వండి. మాట పడ్డంత మాత్రాన నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. వదిలేయండి. అపనమ్మకాలు, అనుమానాలు మొదలయ్యాయి. ఎవరు ఏం చెప్పినా నమ్మకం కలగదు. కాలమే నిజాలు సమయం వచ్చినప్పుడు నలుగురికి తెలిసేలా చేస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది. తప్పు నేనే చేస్తాననుకోండి, దానికి పనిష్మెంట్గా అందరికీ నేనే తిరిగి టిఫిన్ చేస్తాను. తిందురుగాని. అంత అవసరం ఏం లేదు. మేమెలాగోలాగా తినగలం. దేనికోసం ఇదంతా చేసిందని అర్థమైందిగా. పదండి తారు. అయ్యో, ఏమండి, అంత పెద్ద గొడవ జరిగింది. ఆ చిన్నది ఎలా ఉందో ఏంటో, దాని కోపం తగ్గిందో లేదో కాస్త వైశ్యకు ఫోన్ చేసి కనుక్కోండి. నేను చేద్దామనే అనుకున్నాను, నువ్వు అన్నావు. అయినా అంత ప్రేమగా ఉండేవాళ్ళ మధ్య ఈ పంచాయతీ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది జానకి. అంతా మిథున అనుమానమేనండి. వైష్ణవి ఎందుకు అలా చేస్తుంది? నేనే సాక్ష్యం, నేనే రుజువు అంటుంది కదా. దాని మొహం. నాకెందుకో వాళ్ళ అత్తయ్య గారి పాత్ర ఏమన్నా ఉందేమోనని అనుమానం. ఎవరి పాత్రున్నా అసలు వైష్ణవి మీద గొడవ పడ్డం ఎంత తప్పు చెప్పు. తప్పులు తర్వాత, ముందు ఫోన్ చేయండి అంటే గొలుసు ముగ్గులాగా సాగదీస్తారేంటి? సరే, చేస్తాను. చెప్పండి నాన్న, ఎలా ఉన్నారు? నేను ఆ మాట అడగటానికే ఫోన్ చేశానమ్మా. ఏ మాట నాన్న? అంత గొడవ జరిగితే ఏ మాట అంటావేంటమ్మా? ఇప్పుడు దాని మూడు ఎలా ఉంది? మారిందా లేక మొండిగా మూర్ఖంగా అలాగే ఉందా? నీ మీద కోపం తగ్గిందా లేదా అమ్మా? ఇలా ఇవ్వండి. అమ్మ వైషు, ఇంకా అలాగే తప్పుడు వాగుడు వాగుతుంటే చెప్పు. వచ్చి ఆ చెంప ఈ చెంప వాయించి నువ్వు చేసింది తప్పే అని చెప్పేసొస్తాను. అది అపార్థంలోనే ఉంది అంటే అమ్మా నాన్న మనశ్శాంతిగా ఉండలేరు. అయినా అత్తింటి విషయం గడప దాటకూడదు. అమ్మా వైషు, వైషు. ఏంటమ్మా మీరు వచ్చి చెంపలు వాయించడం? దాని సంగతి మీకు తెలీదా? దాని కోపం ఎంతసేపు? పావుగంట పోయాక వైశ్యు అని వచ్చి పలకరించింది. పొరపాటు నాదే, తొందరపడ్డాను అని వాటేసుకుని ఏడ్చిందమ్మా. నిజమా అమ్మా? అబద్ధాలు ఆడటం నా పనా? మారితే మళ్ళీ మీరిద్దరూ ఒక్కటవటమే మాకు సంతోషం అమ్మా. ఆ సంతోషం మీరు అలాగే కంటిన్యూ చేయండి. రేపు మిథున పుట్టినరోజుకి సంతోషంగా రండి. తప్పకుండా వస్తాం. కానీ నిజంగా దాని కోపం పోయిందా? పోయింది పోయింది పోయింది. రేపొస్తే మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ అభినందనలను అడ్డం పెట్టుకుని మిథునని మళ్లీ మచ్చిక చేసుకుని తన అవసరాలు తీర్చుకోవాలని ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఎప్పుడది ఫోన్ చేసినా పాపం మిథున మూడ్ డిస్టర్బ్ అవుతుందిరా. అది ఫోన్ చేసినా
దాన్ని ఎత్తకుండా డైవర్ట్ చేయి. అసలు ఇంటి ధ్యాసే రాకుండా మిథునని చక్కగా కొత్త కొత్త ప్రదేశాలకి తీసుకువెళ్ళు. సరదాగా గడిపేసిరండ్రా. ఇదిగో మాటల్లోనే వచ్చింది, తీసుకువెళ్ళరా. మిథునా డార్లింగ్, ఏంటండి? మనం అర్జెంటుగా బయటికెళ్ళి సరదాగా సంతోషంగా టైం స్పెండ్ చేద్దాం. రిసార్ట్ కి వెళ్ళరా? నాకు ఫస్ట్ బెటర్ ఆఫ్, తర్వాతే రిసార్ట్. ఇవాళ నాకేం పని లేదు, ఫ్రీ. నీతో కలిసి టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా మూడేం బాలేదండి. మూడ్ చేంజ్ చేయడం కోసమే కదా ప్లేస్ చేంజ్ చేసేది. పద, నీ మూడ్ని నేను చేంజ్ చేస్తాను. ప్లీజ్ మిథునా, వెళ్దాం పద. తప్పదా? నీకు నాతో రావడం ఇష్టం లేదా? అదే మాటలండి. మరి రానంటే ఎలా ఉంటుంది? నా మనసు విలువిల్లాడిపోతుంది. విలవిల్లాడిపోతుందా? వద్దు, అది నా మనసు. అదెప్పుడో గిలగిల్లాడుతూ ఉండాలి. పొద్దుననగా వెళ్లారు మిథున వాళ్ళు, ఇంకా రాలేదేంటి? బర్త్డే బేబీకి విషెస్ చెప్పాలని ఫోన్ డయల్ చేస్తున్నావా వైష్ణవి? సారీ మా, నీ చెల్లెలు ఫోన్ ఇంట్లోనే మర్చిపోయింది. ఫస్ట్ విషెస్ చెప్పి బెస్ట్ ఇంప్రెషన్ కొట్టేయాలని మళ్లీ మచ్చిక చేసుకుని ఇచ్చికలాడి బుచ్చి చెల్లెల్ని అక్కున చేర్చుకుందావని ట్రై చేస్తున్నావా? నో ఛాన్స్. అడ్డంకంతా నువ్వే. ముందు నిన్ను దాని మనసులో నుండి తీసేస్తా, తర్వాత దాన్ని తారక్ మనసులో నుంచి లాగేస్తా. అప్పుడు దాని బతుకు ఫుట్పాత్. అయ్యో అని ఆదరించాలని నువ్వు చూసినా అది నిన్ను దగ్గర కూడా రానివ్వదు. దాని ఏడుపు అది ఏడుస్తుంది, దాన్ని చూసి నువ్వు ఏడవడమే. ఇంకా ఇంకా ఏమేం చేయాలని కలలు కంటున్నారు అత్తయ్య గారు? ఇంకా కలలెందుకే? నా టార్గెట్ నేను రీచ్ అయితే కథ కంచికి, నువ్వు బయటకి, మీ అనుబంధాల నోముకు మంగళం పాటమే. నెవర్. పాటలు రాని మీరు మంగళం పాడలేరు. తప్పుడు ఆటలు ఆడేవారు ఎప్పటికీ గెలవరు. పెనాల్టీలు పడతాయే తప్ప ఫైనల్ కోడు రీచ్ అవ్వలేరు. ఎలా అయినా సరే ఆనవాయితీగా వస్తున్న ఫస్ట్ విషెస్ ఈసారి కూడా నా చెల్లికి నేనే చెప్పి తీరుతాను. ఇంప్రెషన్ కోసం కాదు, అదంటే నాకు ఇష్టం కాబట్టి. మీరు ఎన్ని అగాధాలను సృష్టించాలని చూసినా వాటిని దాటి దాన్ని చేరి నా స్థానం నేను పదిలపరుచుకుంటాను.
సరేనా? మామ్ కాల్ చేస్తుంది, 1 minute. చెప్పు మామ్. ఏరా, మిథున బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసావా? ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పావా? నేను విషెస్ చెప్తాను, తనకు ఫోన్ ఇవ్వు. గ్రాండ్ గానే సెలబ్రేట్ చేశాను గానీ ఫస్ట్ విషెస్ మాత్రం వాళ్ళక్క వైష్ణవే చెప్పింది. అలా ఎలా? తన ఇంట్లోనే ఉందిగా, ఫోన్ చేసి చెప్పిందా? కాదు మామ్, ఒక్క మిథుననే కాదు, సిటీ అంతా వినేలా FM లో చెప్పింది. రోజు ఆ టైంలో FM వినే అలవాటున్న మిథునకి విషెస్ అందాయి. పోసిని తెలివి, నువ్వు సామాన్యురాలివి కాదే. తన విషెస్ చెప్పినందుకు మిథున ఫోన్లో తనకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది. అంతలో నువ్వు ఫోన్ చేసావు. ఇది థ్యాంక్స్ చెప్తే బంధం మళ్ళీ ముడిపడుతుంది. నో, గ్యాప్ ఫిల్ అవ్వకూడదు. అది పెరగాల్సిందే కానీ ఇద్దరు దగ్గరవ్వకూడదు. మామ్, నువ్వు కూడా విషెస్ చెప్పు మామ్. తారక్, నేను చెప్తాను కానీ ముందు మిథునని అలా ఫోన్లో థ్యాంక్స్ చెప్పొద్దని చెప్పు. ఎందుకు మామ్? రేయ్, మిథున అంత దురుసుగా మాట్లాడినా వైష్ణవి కష్టపడి FM లో విషెస్ చెప్పింది. మిథున సింపుల్ గా ఫోన్లో థ్యాంక్స్ చెబితే బాగోదు కదా. ఎలాగో ఇంటికేగా వస్తారు. తనే స్వయంగా వైష్ణవికి థ్యాంక్స్ చెప్తే ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలు దూరం అవుతాయి. ఏమంటావ్? సూపర్ మామ్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నేను మిథునకి కన్వే చేస్తాను. నువ్వు విషెస్ చెప్పు. అలాగే. మామ్ విషెస్ చెప్తుందంట. హలో అత్తయ్య. హ్యాపీ బర్త్డే మిథున. థ్యాంక్స్ అత్తయ్య. సరేమ్మా, ఉంటాను. ఈ వైష్ణవి చాలా తెలివైంది. ఎంత బాగా ఆలోచించి FM ద్వారా చెప్పింది. శత్రువైనా సరే తెలివిని మెచ్చుకోవాల్సిందే. మిథున ఇంటికొచ్చేలోపు వైషు గ్రేట్ గా FM లో విషెస్ చెప్పింది. మీరు స్టార్ హోటల్లో నిన్ను స్టార్ని చేశారు. జీవితంలో నేను మర్చిపోలేని ఓ అనుభూతినిచ్చారు ఇద్దరు. నేను చెప్పాను కదా, నా విషెస్ తప్పకుండా నా చెల్లెలు వింటుంది అని. వినింది. నాకు అంతే చాలు. మిథున, నీకోసం మీ అక్క ఇంత చేసింది కదా, మామ్ చెప్పినట్టు వెళ్ళి నేరుగా థ్యాంక్స్ చెప్పేసిరా. మిథునా, ఆగు. ఏంట్రా తారక్? మిథున పుట్టినరోజు కదత్తయ్య, పెసరపప్పు పాయసం చేశాను. ఇప్పుడు వడలు చేస్తున్నాను. ఓహో. దానికి వంటే చాలా ఇష్టం. అలాగే దాన్ని గుడికి తీసుకువెళ్లి అర్చన కూడా చేయించాలి. 15 ఏళ్ల నుంచి ఇదొక ఆనవాయితీగా మారింది మాకు. వడలు పూజలేనా వదినా? మీ చెల్లెలకి గిఫ్ట్లేం తేలేదా? చెల్లికి గిఫ్ట్ తేకుండా ఎలా ఉంటాను? నిన్నే చీర తీసుకుని వచ్చాను. నేను చెప్పే ఫస్ట్ విషెస్
నేనిచ్చే చీర తప్ప కోట్ల విలువైన గిఫ్ట్ కానీ లక్షలు ఖరీదు చేసే చీర ఇచ్చినా తను తీసుకోదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓన్లీ ఫర్ దిస్ వైషు. నిజమే కావచ్చు, అది అప్పటి విషయం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో, మనస్పర్ధల్లో నిన్ను నీ అభిమానాలని తనొప్పుకుంటుందా? స్పర్ధలు గొడవలు అన్నీ చిన్న చిన్న వాయుగుండాల్లాంటివి. అవి వెంటనే తీరం దాటిపోతాయి. కాని అలవాట్లు ఆనవాయితీలు మా మధ్య జీవితకాలం అలానే ఉంటాయి అత్తయ్య. నేనిచ్చిన చీర కట్టుకుంటేనే దానికి పుట్టినరోజు పండగ అన్న తృప్తి కలుగుతుంది. ఆహా, మీ బంధాలు, అనుబంధాలు, అలవాట్లు, ఆనవాయితీలు బావున్నాయి. ఈ సెంటిమెంట్లన్నీ ముందే అల్లుకు పెట్టుకున్నావా? ఇప్పుడు ఆ లింకులన్నీ నేను తొలగిస్తాను చూడు. ఏమన్నావు? నువ్విచ్చిన చీర తప్ప ఏ చీర కట్టదా? ఓకే, నువ్వెలా ఇస్తావో అదెలా కడుతుందో నేను చూస్తా. రాత్రి థ్యాంక్సే చెప్పనివ్వని దాన్ని ఈ చీర ఎలా కట్టనిస్తాను? అసలు ఈ రోజు మీ ఇద్దరిని ఫేస్ టు ఫేస్ కలవనివ్వను. సరే, వీటన్నిటి సంగతి నేను చూస్తాను గాని నువ్వెళ్ళి మిథునం లేపి చీర ఇచ్చేసి రెడీ అవ్వమని చెప్పు. ఇద్దరు గుడికి వెళ్ళి రావచ్చు. రాత్రి బాగా లేటుగా వచ్చారు కదత్తయ్య, కాస్త ఆగి నిద్రలేపుతాను. బులమ్మా, ఆఫీస్కి పోవాలి కదా, నేనేసుకునే డ్రెస్ ఏదో సెలెక్ట్ చేద్దు గాని పద. నేను సెలెక్ట్ చేసి ఇవ్వడం ఏంటి? మీరు సెలెక్ట్ చేసుకోలేరా? అట్టేటా బులమ్మా, నువ్వు తీసి ఇవ్వాలి, నేను బట్టలు వేసుకోవాలి. నువ్వు వెళ్ళమ్మా, ఈ వడల సంగతి నేను చూస్తానులే. వెళ్ళు. దేనికి బులమ్మా ఆపమని చెప్పావు? ప్రతి సంవత్సరం మిథున పుట్టినరోజుకి దాన్ని తీసుకుని వెళ్లి పూజ చేయించడం అలవాటు. అది ఈ గుళ్ళో కలిస్తే కలుస్తుంది, లేకపోతే దాని పేరు మీద అర్చన చేయిస్తే నాకు తృప్తిగా ఉంటుంది. నేను వెళ్ళొస్తాను. నువ్వు మీ సెలెలి కోసం వెళ్ళడానికి నాకైతే ఏ అభ్యంతరం లేదు బులమ్మా. కానీ సిన్నమ్మ ఎవరో వస్తారో, డీల్ పూర్తి చేయాలి, అర్జెంటుగా వెళ్ళమని చెప్పింది కదా. 10 నిమిషాలండి. ఇలా వెళ్ళి అలా పూజ చేయించి వస్తాను. నువ్వు 10 నిమిషాలు అంటున్నావు కదా బులమ్మా, నేను నీతో పాటు వస్తాను పద. అది కాదండి, అత్తయ్య గారు అర్జెంటు అన్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన వారు వస్తే ఇద్దరూ లేకపోతే బాగోదు కదా. మీరైనా ఉంటే కాస్త నయం. అందుకే మీరు వెళ్ళండి, నేను పూజ చేయించి వెనకాలే వస్తాను. నేను వెళ్ళినా వాళ్ళక్కడికి వచ్చినా నాకేం తెలుసని. మా అక్క నేను ఎప్పుడూ కలిసుండేలా చూడు స్వామి. మా ప్రేమానురాగాలు కలకాలం ఇలాగే ఉండేలా చూడు స్వామి. మా చెల్లికి ఎలాంటి ఆపద రాకుండా నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా చూడు స్వామి. మా మధ్య ఎలాంటి స్పర్ధలు రాకుండా జీవితాంతం కలిసుండేలా మా బంధం బలపడేలా దీవించు తండ్రి.
చెప్పండమ్మా. మా చెల్లెలి పుట్టినరోజు అర్చన చేయించండి. గోత్రనామాలు చెప్పండమ్మా. మిథున, పునర్వశి నక్షత్రం, జనకుల గోత్రం. ఈ పేరున ఇప్పుడే అర్చన చేయించి వెళ్ళారమ్మా. అలాగా? ఎంతసేపు అయిందండి? ఇప్పుడే వెళ్ళారమ్మా. ఒకే గుడికొచ్చినా కలుసుకోలేకపోయాను. దాన్ని కలిసి విషెస్ చెప్పే అవకాశం దక్కలేదు. ఇంటికి వెళ్ళగానే చెప్పాలి. ఏమైంది మిథున, అలా ఉన్నావు? లైఫ్ లో ఫస్ట్ టైం పుట్టినరోజు నాడు వైషు లేకుండా ఇలా గుడికి వెళ్ళటం. ప్రతి సంవత్సరం అదే తీసుకువెళ్లేది, చక్కగా పూజ చేయించేది. అంటే కట్టుకున్న భర్త తీసుకెళ్లి పూజ చేయించిన దానికన్నా నీకు మీ అక్కే ఎక్కువ? నేను తీసుకెళ్ళినా నీకు లెక్కలోకి రాదా? అయ్యో తారక్, నా ఉద్దేశం అది కాదు. తనను ఈ ఏడాది మిస్ అయ్యానని చిన్న ఫీల్. నేనేదో తమాషా కన్నానులే మిథున. మీ అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న ఎఫెక్షన్స్ గురించి నాకు తెలీదా? మీ అక్క చాలా మంచిదే, కానీ ఈ మధ్య ఎందుకు అదోలా బిహేవ్ చేస్తుంది? నాకు అదే అర్థం కావడం లేదు తారక్. తనెందుకో అత్తయ్య గారిని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఓవర్గా రియాక్ట్ అయిపోతూ గొడవ పడుతుంది. కారణం తెలియడం లేదు కదా? అందుకే దేవుడికి గట్టిగా మొక్కుకొని మొరపెట్టుకున్నాను. వాళ్ళ మధ్య అపార్థాలు తొలగిపోవాలి, వాళ్ళిద్దరూ కలిసిపోవాలి అని. పుట్టినరోజు పసిపిల్లలా కోరుకున్నావు కాబట్టి నీ కోరికని ఆ భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మంచిదేగా, అంతకన్నా కావాల్సిందేముంది? ఇవాళ దాన్ని కలవలేకపోయాను. రాత్రి థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. ఆ అసంతృప్తి మిగిలిపోయింది. నీలో అలాంటి అసంతృప్తులేం పెట్టుకోకు. ఇంటికెళ్లేసరికి మీ అక్క ఉంటుంది. నీ పుట్టినరోజుని తన చేతుల మీదుగానే హ్యాపీగా జరుపుకుందు గాని. అదే జరిగితే నేను చాలా హ్యాపీ. అసలైతే నీ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకున్నాను. నువ్వు వద్దనేసరికి చేయలేదు. నేనేమైనా చిన్నపిల్లనా లేక సెలబ్రిటీనా అంత గ్రాండ్ గా చేసుకోవటానికి? నాకు సెలబ్రిటీవే, నా ముద్దుల భార్యవి కదా. బుల్లెమ్మెంది ఇంకా రాలేదు. ఏంటి సార్, మీ మిస్సెస్ రాగానే ఫైనల్ చేస్తారు అన్నారు, ఇంకా రాలేదు? వస్తుందండి, దారిలో ఉన్నట్టుంది. అదిగో బుల్లెమ్మ మాటల్లోనే వచ్చేసింది. బుల్లెమ్మ, నీకు నిండు 100 ఏళ్ళు. మీ నాన్నగారు 100 ఏళ్ళు బ్రతకాలండి. నమస్తే మేడం. నమస్తే. అత్తయ్య గారు చెప్పారు మీరేదో ప్రపోజల్తో మాతో డీల్కి వస్తున్నారని చెప్పారు. ఏంటి సార్ మీ ప్రపోజల్? మేం గంగోత్రి రిసార్ట్ కి రెగ్యులర్ కస్టమర్స్ అండి. లాస్ట్ 10 years నుండి గంగోత్రితో రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్నాం. చాలా సంతోషం అండి. నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మేం కండక్ట్ చేస్తున్నాం. విదేశాల నుండి డెలిగేట్స్ వస్తున్నారు. వాళ్ల కోసం గంగోత్రి హైట్స్ సెలెక్ట్ చేశాం. అలాగా, చాలా హ్యాపీ అండి. వాళ్ళ అవసరాల మేర కొన్ని మీరు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. దేశానికి ఓ అభిరుచి కదా. తప్పకుండా చేద్దాం. ప్రపోజల్స్ కూడా తెచ్చాను.